ఇదేంటంటే 3 సీటర్ అనమాట దాంట్లోనే. సో 3 సీటర్ కూడా అంతే సేమ్. ఇప్పుడు 3 ఓపెన్ అవుతాయి. ఓకే, దానికేమో 2 ఓపెన్ అయినాయి, దీనికేమో మొత్తం 3 ఓపెన్ అవుతాయి. ఇప్పుడు మీరు ఎంత పొడవు ఉన్నా సరే జనరల్గా దీంట్లో పట్టేస్తారు. ఓకే, అంటే 6 ఫీట్ పైన ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా పడుకోవచ్చు అనమాట. సోఫా కమ్ బెడ్. ఏదన్నా ఎవరైనా అత్యవసరం గెస్ట్లు ఎవరైనా వస్తే సపరేట్గా దానికన్నా ఇదైతే కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. అలానే సేమ్ హెడ్డర్స్ అవన్నీ అడ్జస్టబుల్ అవుతాయి. మళ్ళీ మీకు ఒకటి కావాలన్నా ఒకటైనా అవ్వచ్చు, ఒకటి కొడితే ఒకటి లోపలికి వెళ్తుంది. ఓకే, సేమ్ ఇక 2 బెడ్స్. అంటే మీరు సోఫా రోజు 3 సీటర్ చూసి బోర్ కొట్టింది అనుకోండి, కొన్నాళ్ళు ఇలా పెట్టుకోండి. అలా ఎలా కావాలంటే అట్లా వాళ్ళ ఇష్టం. కాకపోతే అన్ని బ్రాండెడ్ కాబట్టి మీకు ఎక్కడ మెకానిజమ్స్ ఎక్కడ ప్రాబ్లమ్స్ రావన్నమాట. సో సింపుల్. అన్ని క్లోజ్. మొత్తం ఇదంతా లెదరేనా అండి? మొత్తం లెదర్ అండి. అంటే బాడీ టచ్ లెదర్ ఉంటుంది, బ్యాక్ సైడ్ అంతా పీవీసీ ఉంటుంది. ఓకే, అంటే ఇవన్నీ కూడా లోపల ఏంటంటే మీకు ఈ సోఫా చాలా కంఫర్ట్ ఉంటుంది. ఎందుకంటే ఈ పైన లేయర్ వచ్చేసి ఫెదర్ ఉంటుంది అనమాట. ఫెదర్ ఉండటం వల్ల మీకు చాలా కంఫర్ట్ ఉంటుంది. లోపల వచ్చేసి డెన్సిటీ ఫోమ్ 45 ఉంటుంది. 45 ఉంటుంది. అండ్ పిల్లోస్ కూడా మీకు చాలా కంఫర్ట్ ఇస్తుంది. బాగా కంఫర్ట్ ఫీలింగ్ అనిపిస్తుంది అనమాట కూర్చోగానే. అది డిఫరెంట్గా ఉంటుంది అట్లా. అంటే ఇప్పుడు లెదర్ అనగానే చాలా మందికి కూడా కొంచెం డౌట్ ఉన్నాయి. కొన్ని రోజులు అయిన తర్వాత అది పాడైపోతుంది, పీల్ అయిపోతుంది, ఇలా అంటూ ఉంటారు కదా, మీరేమంటారు దాని గురించి? అంటే అవి మీరు రెగ్జిన్ కానీ పియూ లెదర్ కానీ వేసినప్పుడు ఆ ప్రాబ్లమ్స్ వస్తాయండి. మీకు జెన్యూన్ లెదర్, ఇటాలియన్ లెదర్ వేసి దాని థిక్నెస్ 1.3 నుంచి 1.5 mm ఉన్నప్పుడు అది మినిమం గ్యారంటీ 8 to 10 years. ఓకే, అంత కాన్ఫిడెంట్గా మేము, ఎందుకంటే మేము కంపెనీస్కి వెళ్ళి కొనేది, ఎందుకంటే కంపెనీ వాడు ఎప్పుడు మోసం చేయడు కదా. వాడి దగ్గరికి వెళ్ళినప్పుడు డైరెక్ట్గా మనం కంపెనీలో కొన్నప్పుడు వాడి దగ్గర ఉన్న పారామీటర్స్ ఏంటి అనేది చెక్ చేసుకొని వాడు లెదర్ కూడా వాడు ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేస్తున్నాడు, ఒకవేళ ఇటలీ నుంచి చేస్తే ఇటలీలో ఏ కంపెనీ నుంచి చేస్తున్నాడు, అంత డీటెయిలింగ్ వెళ్తా నేను. అంత డీటెయిలింగ్ వెళ్ళి అక్కడ మంచి క్వాలిటీయే చూస్తాను. అందుకని మై ప్రైస్ కూడా ఎక్కువ ఉంటాయి. ప్రీమియం మనం అమ్మాలనేది మన ఇంటెన్షన్, మెయిన్ ప్రాబ్లం. ఎందుకంటే మీకు ఇప్పుడు నేను ఇప్పుడు ఇంపోర్టెడ్ తెచ్చి అమ్మాను, ఏదైనా ప్రాబ్లం వచ్చింది ఎవరు రిజాల్వ్ చేస్తారు? ఎవరి వల్ల కాదు. ఎందుకంటే మన మ్యానుఫ్యాక్చరింగ్ లేదు. సో తెచ్చినాక అది కంప్లైంట్ రాకూడదు. 5 years 10 years తర్వాత నన్నే మర్చిపోతారు క్లయింట్ అయినా, ఎవరికి గుర్తుండదు కదా. సో అలాగ ఉండాలన్నది కాన్సెప్ట్. దానివల్ల మనం మంచి క్వాలిటీ ఇద్దామన్న ఇంటెన్షన్తో ప్రీమియం బ్రాండ్సే పెడతాను అనమాట. వీళ్ళందరికీ ఏంటంటే ఈ బ్రాండ్స్కి, ఎస్పెషల్లీ ఈ బ్రాండ్స్కి ఏంటంటే మీకు చైనాలో కంపెనీస్ ఏమి ఉండవు, వాళ్ళకి అవుట్లెట్స్ కానీ ఏమి ఉండవు, ఓన్లీ ఫుల్ కంటైనర్స్ అంతే. సో మీకు అందుకనే నా మోడల్ చైనాలో కూడా దొరకవు. అది నా యూనిక్నెస్ నేను కాపాడుకోవడం కోసం చైనాలో కూడా మీకు దొరకనియే పెడతాను ఇక్కడ. లేకపోతే నన్ను కాపీ కొట్టి మీరైనా రేపు పెడతారు, మీ దగ్గర డబ్బులు ఉంటే మేము ఎందుకు ఒప్పుకుంటాం. అది ఇప్పుడు మీరు చెప్పారు కదా కస్టమైజ్ కూడా ఉంటుంది. కస్టమైజేషన్ అంటే ఈ ఫుల్ కంటైనర్ కంపెనీస్లో ఉండవండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఫుల్ కంటైనర్ కొనాలి అంటే, మనం ఇప్పుడు ఫుల్ కంటైనర్ తెచ్చి అమ్మాయి అనుకోండి, కనీసం మనకు అమ్మాలంటే కొన్ని నెలలు పడుతుంది. ఇట్ విల్ టేక్ టైం, అట్లీస్ట్ 3 to 4 months. కానీ కస్టమర్ అన్నాళ్ళు ఆగరు కస్టమైజేషన్లో. దానికోసం ఏంటంటే కస్టమైజేషన్ ఇచ్చే కంపెనీ మనకి 35 to 40 days ఇచ్చే కంపెనీస్ ఉన్నాయి. ఆ కంపెనీస్లో కస్టమైజేషన్ ఇస్తాం. ఎస్పెషల్లీ ఈ కంపెనీలో అయితే కుదరదు. వీళ్ళది టైం పడుతుంది. మన కంటైనర్ ఉన్నప్పుడు ఆ టైంలో ఒక 15-20 days గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ఆ టైంలో ఎవరిని అడిగితే మాత్రం కస్టమైజేషన్ ఇస్తాం. కలర్, దీని లెదర్ శాంపిల్స్ కూడా ఉంటాయి మన దగ్గర, వాళ్ళకి ఇస్తాం అనమాట. అట్లా. ఓకే, సో ఇంకా ఏమేమి వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ? ఇక్కడ కాఫీ టేబుల్స్ అండి. కాఫీ టేబుల్స్. సో ఇప్పుడు మీకు ఈ కాఫీ టేబుల్ చూపిస్తా చూడండి, చాలా డిఫరెంట్గా ఉంటుంది. జస్ట్ ఏంటంటే ఇప్పుడు ఎవరన్నా చుట్టాలు వచ్చినప్పుడు, ఇది చూడటానికి చాలా కాంపాక్ట్ సైజ్, చిన్న సైజు. మీరు ఎవరన్నా వచ్చినప్పుడు పెద్ద సైజు ఇలా ఓపెన్ అవుతుంది స్లైడ్ అయ్యి. అండ్ మీకు ఇక్కడ స్టోరేజ్ ఉంటుంది, స్టోరేజ్ ఉంటుంది. అండ్ అది కూడా స్లో క్లోజింగ్. అండ్ ఇక్కడ మళ్ళీ మీకు స్టోరేజ్ బాక్స్ ఉంటుంది. అటు ఒక స్టోరేజ్ ఉంటుంది, ఇటు ఉందా, ఇటు స్టోరేజ్ బాక్స్. ఇంకా టోటల్ టేబుల్ని యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట మీకు. ఇది పైది వచ్చేసి ఆర్టిఫిషియల్ మార్బుల్. ఓకే, కాఫీ టేబుల్స్లో ఆర్టిఫిషియల్ మార్బుల్లే ఎక్కువ పెడతాం అనమాట. ఎందుకంటే చాలా మామూలుగా న్యాచురల్ మార్బుల్ పెట్టాలంటే చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతాయి. సో ఇది కాంపాక్ట్ సైజ్ అండ్ స్లైడింగ్ సైజ్. ఓకే, అంటే జనరల్గా మనకి ప్రైజెస్ ఎంత నుంచి స్టార్ట్ అవుతాయండి ఇక్కడ? కాఫీ టేబుల్స్ మన దగ్గర 25,000 నుంచి 50,000 దాకా ఉంటాయండి. ఓకే, సోఫాస్ అంటే 1.5 lakh నుంచి 3 lakhs దాకా, 3.5 దాకా కూడా ఉంటాయి. బెడ్స్ అంటే 60 నుంచి 1.2 దాకా ఉంటాయి. ఓకే, మనం సెలెక్ట్ చేసుకున్న మోడల్ బట్టి స్టార్టింగ్ అయితే మీరు చెప్పిన ప్రైజెస్. మేము కూడా ఏం చెప్తామంటే కస్టమర్స్కి ఎవరికైనా సరే మీరు ఫర్నిచర్ కొనాలనుకున్నప్పుడు ఒకసారి మా స్టోర్ చూసి మా కొటేషన్ తీసుకొని మీరు బయట తిరిగి
ఒకవేళ ఆ కొటేషన్ క్వాలిటీ మేము చెప్పిన క్వాలిటీ పారామీటర్స్ ఉన్నాయి అనుకుంటే డెఫినెట్గా మీరు బయటైనా కొనుక్కోవచ్చు. లేదంటే మా దగ్గరికి వస్తే మేము బెస్ట్ ప్రైస్ ఇస్తాం మళ్ళీ. ఓకే. ఎందుకంటే మన దగ్గర అలా తీసుకొని తిరిగి వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకంటే ఎవరికైనా సరే ఫస్ట్ చెప్పగానే అమ్మో ప్రైస్ చాలా ఉంది అంటారు. బట్ ఇప్పుడు నా చూసినాక వాళ్ళు కూడా బయట తిరిగి చూసినప్పుడు నా క్వాలిటీ వాళ్ళకి కనపడదు, కానీ ప్రైస్ ఎక్కువ కనపడుతూ ఉంటుంది. సో అప్పుడు సతీషే బెస్ట్ అని చెప్పి వస్తారనమాట. అంటే అందరూ రారు, ఒక 100 అంటే 10 పీపుల్లో కనీసం 3-4 పీపుల్ అయితే బ్యాక్ వస్తారు. క్వాలిటీ తెలిసిన వాళ్ళు వస్తారు నా దగ్గరికి, అంతే.